చర్చ. నేను అదే కదా అడిగింది ఇప్పుడు మిమ్మల్ని. ఎన్డీఏ కూటమి అప్పుడు ఇప్పుడు మనం అందరం కూడా టిఆర్ఎస్ పార్టీ చాలా దగ్గరగా చూసినాం. వెంకటకృష్ణ మీరు అందరు తెలుసు, టిఆర్ఎస్ పార్టీ బలహీన పడితే ఇంకోటితో దోస్తాను చేస్తారు. అదే నేను నా పాయింట్ చాలా క్లియర్ అండి. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే ఎన్డీఏ కొత్త రూపంలో తెలంగాణలో ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఆ కూటమిలో బీజేపీ టీడీపీతో పాటు బీఆర్ఎస్ కూడా ఉంటది అనే విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి. మీరు అవునన్నా కాదన్నా ఈ చర్చ జరుగుతోంది. నేను అదే చెప్తున్నా, బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడితే ఇంకోటితో దోస్తానం చేసే అవకాశం ఉంటది. అది బలహీన పరిస్థితి మీ దగ్గరకు వస్తుంది. మీ ఆలోచన అది అంతే కదా. రైట్, యూ మేడ్ యువర్ పాయింట్. అది ఏదైతే చర్చ జరుగుతుందో అదే మీరు కూడా బయట పెట్టారు. రైట్, ఒక్క నిమిషం. బలంగా ఉంటే ఎవరితోటైనా ఎవరి మాట వినదు. బీఆర్ఎస్ బలంగా ఉంటే ఎవరి మాట వినదు. అంతే కదా వాస్తవం కూడా. రైట్, ఒక్క నిమిషం విఠల్ గారు, ఒక్క నిమిషం దయచేసి. కిషోర్ గారు, దీని తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్, తెలుగుదేశం పార్టీ రోలు, ఎన్డీఏ ఇక్కడికి వస్తుందా, వస్తే బీఆర్ఎస్ ఎక్కడుండే అవకాశం ఉంది, ఇదంతా ఒక చర్చ అయితే జరుగుతుంది కదా. మీ పార్టీలో ఏ చర్చ ఉంది? బీఆర్ఎస్ లో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న నాయకులు వాళ్ళందరూ పూర్వం కాలంలో టీడీపీ వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటున్నారంటే భవిష్యత్తులో ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరుతుంది, మళ్ళీ మేము వస్తామని కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం బీఆర్ఎస్ ఒకే కూటమిలో ఉంటాయనేది దుష్ప్రచారం. అది ఇంపాసిబుల్. అది ఎవరు చెప్పారు? 2009లో చేయలేదా? 2009లో చేస్తాము, అప్పుడు చేస్తాము. 18లో కాంగ్రెస్ రాజకీయాల్లో అంటే బీఆర్ఎస్ వాళ్ళ ప్రవర్తన. నరేంద్ర మోడీ గారు మీరు తెగదిట్టుకున్నారు, ఏమైంది? తెలుగు జాతి ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకుంటుంది. తెలుగు జాతి కోసమే మేము పోరాడుతూ ఉంటాము. సో టిఆర్ఎస్ అనేది ప్రజలు చేదరించుకుంటున్నారు అనేది తెలంగాణ సమాజం మొత్తం బట్టబయలు చేసింది. ఒక గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్స్ అనొచ్చు, లేదంటే ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే మైగ్రేట్ అయ్యారు పొర్రపాటున మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఏ హిటాచీలు వస్తాయో అని పోనీ లేని గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు వాళ్ళందరూ ఈ రేపు జూబ్లీ వ్యతిరేకంగానే చేస్తారు. బీఆర్ఎస్ టీడీపీ చెప్పాలా ఒక చోట ఉండదు అని నేను నమ్ముతున్నాను. బీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా సరే ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. సరే అట్లెందుకు అవుతుందిలే కానీ నాటికి బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్, జనసేన కూడా ఆ మాటకు వస్తుంది. అందుకనే జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో బీఆర్ఎస్ ఉండదు అని మీరు అనుకుంటున్నారు? అవును, మీరు తెలుగుదేశం కార్యకర్తగా మీరు అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఎలా ఉండే అవకాశం ఉంది?